ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో మనకైతే సిపి గేట్ 2024 అడ్మిషన్కి సంబంధించి ఇది ఒక అప్డేట్ అనమాట. సో 3-4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 సిపి గేట్ అడ్మిషన్కి సంబంధించి అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 21 ఆగస్టుకి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో క్లోజ్ అయితే అయిపోయింది. ఇంకా డేట్ అయితే 100% అయితే ఎక్స్టెండ్ అయితే అవ్వదు. సో ఇది వాళ్ళే అఫీషియల్గా చెప్పినా చెప్పకపోయినా అవ్వదు, ఇంకా అదైతే 100% షూర్. అండ్ మీరు ఇప్పటివరకు అయితే ఎవరైతే చేసుకోలేదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోలేదో, మీకు కొన్ని డాక్యుమెంట్స్ లేక అండ్ లేట్ చేసి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే ఇక్కడైతే మీరైతే సెకండ్ ఫేజ్లో అయితే మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో మీరైతే ఇక సెకండ్ ఫేజ్ వరకు అయితే వెయిట్ అయితే చెయ్యాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారో వాళ్ళకైతే ఫస్ట్ అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిటెడ్ అని అయితే వస్తుంది అనమాట. అండ్ అది వెరిఫై అవ్వాలి. వెరిఫై అయిన తర్వాత అప్రూవ్డ్ అనేది వస్తుంది అనమాట. సో అదైతే మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ మీకు వెరిఫై కాలేదు అంటే అక్కడ రీజన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేస్తే అదైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది అనమాట. సో అది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం సిపి గేట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు సో లాగిన్ హియర్ అనేది ఒక అప్డేట్ ఒకటైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన సబ్జెక్టు, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే లాగిన్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఇలా అయితే ఇలా అయితే అవపడుతుంది అనమాట. సో మీకైతే ఇలా అవపడుతుంది. సో ఇక్కడైతే సబ్మిటెడ్ అయితే అయిపోయిందనమాట అప్లికేషన్. అండ్ ఇక్కడ వెరిఫైడ్ కూడా అయిపోయింది. సో ఒక్కడైతే ఇక్కడ గమనించండి మీరు. సో మనకైతే వెరిఫైడ్ అయితే మాత్రం నో ప్రాబ్లం. ఇన్ కేస్ వెరిఫైడ్ కాలేదంటే ఇక్కడైతే రీజన్ రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. సో అదైతే మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. వన్స్ వెరిఫైడ్ అయితే మాత్రం 1 or 2 డేస్లో అయితే అప్రూవ్డ్ అయితే ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి అయితే ఇది. అండ్ మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇవైతే ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ సిపి గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో దీనికి సంబంధించిన డేట్ అయితే క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇన్ కేస్ మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్లో ఏమన్నా తప్పులు కనుక చేసి ఉంటే 26th అయితే మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th to August, 27th to 30 ఆగస్ట్ వరకు అయితే ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఇంకొన్ని డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ విల్ కమ్ ఫ్రమ్ 15th 9th. సో అప్పుడైతే మీకైతే 2024 15th 9th అప్పుడైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది అనమాట. అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయాలి. సో టుడే వీడియో అయితే ఇదనమాట. సో ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.